वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय। वैश्विक ऐक्यता वर्धिल्लाली, वैश्विक ऐक्यता वर्धिल्लाली, वैश्विक ऐक्यता वर्धिल्लाली, वैश्विक ऐक्यता वर्धिल्लाली। वासवी माता की जय, वासवी माता की जय वर्धिल्लाली। युव नायकत्वं वर्धिल्लाली, युव नायकत्वं वर्धिल्लाली, युव नायकत्वं वर्धिल्लाली, नवीन नायकत्वं वर्धिल्लाली, नवीन नायकत्वं वर्धिल्लाली। जय बोलो वासवी माता की जय।
జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య ఎలక్షన్లో భాగంగా ఈరోజు యువ నాయకుడు యువకుడు అందరికీ ఎప్పుడు ఆత్మీయంగా పలకరించే మా కుల బాంధవుడైనటువంటి ఊటూరు నవీన్ గారు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. దీనిలో భాగంగా వైశ్యులు అందరం ఐక్యతగా ఉండాలని, ఈ నామినేషన్ ప్రక్రియ ఇదే ఒకటి కావాలని ఆశిస్తూ, ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి మన వైశ్యులం ఏంటిది, మనమేంటిది ఒక సంటేషన్ ఇవ్వాల్సిందిగా, ఒక నినాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అందులో భాగంగా ఇవాళ ఊటూరు నవీన్ నామినేషన్కు వచ్చేసిన జిల్లా అధ్యక్షులు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్, ఇవాళ కార్యదర్శి, వివిధ పట్టణాల వివిధ మండలాల నుండి వివిధ వాడకట్టు సంఘాల నాయకులు భారీగా తరలి రావడం జరిగింది, మద్దతుగా తరలి రావడం జరిగింది. వీరికి వచ్చిన వాళ్ళందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పట్టణ ఆర్యవైశ్య సంఘ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఊటూరు నవీన్కు మద్దతుగా ఇచ్చేసినటువంటి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు లింబాద్రి గారికి మరియు వివిధ వాడకట్టు సంఘాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు అందరికీ మరియు నా తోటి వైశ్య సోదరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి యువతకు ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు యువతే దేశానికి బలం అన్నట్టు యువతకు కూడా మనం ప్రాధాన్యం ఇస్తూ, మరి యువకుడైనటువంటి నవీన్కు అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి వాసవి మాత సేవ చేసే భాగ్యం తనకు కలిగించాలని ఆ వాసవి మాతని కోరుకుంటూ, మరి ఎన్నికల ప్రక్రియ ప్రతి ఒక్కటి జరుగుతుంటుంది. జరిగినప్పుడు ఎవరు నిలబడ్డా కానీ తర్వాత ఎన్నికల మందమే రాగద్వేషాలు పెట్టుకోవాలని తర్వాత పెట్టుకోకుండా అందరం మళ్ళీ కలిసికట్టుగా ఉండాలని నేను కోరుకుంటూ, మరి ఆ నవీన్ని గెలిపించాలి అత్యధిక మెజార్టీని కోరుకుంటూ జరుగుతున్న నామినేషన్ పర్వంలో సోదరుడు యువ నాయకుడు ఊటూరు నవీన్ గారు అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల పట్టణంలోని వందలాది మంది మరియు అలాగే జిల్లాలోని పలు మండలాల నుండి పట్టణాల నుండి విచ్చేసిన వారితో పాటు ఊటూరు నవీన్ ఆశీర్వదించడానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు మైరాపు లింబాద్రి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, బొడ్ల రాజు గారికి, పల్లెర రాజు గారికి, పట్టణ ఆర్యవైశ్య సోదరుమణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఊటూరు నవీన్ గారు వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయ పునర్నిర్మాణం మరియు ఏదైతే పట్టణ ఆర్యవైశ్య సంఘ ఓటర్లు ఇచ్చిందో దాని ప్రక్షాళన, అలాగే సామాన్యుడు కూడా పట్టణ సంఘానికి వచ్చే విధంగా పలు కార్యక్రమాలు చేద్దామనే కోణంలో ఈరోజు పలు ఆశయాలతోని అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది. జగిత్యాలలోని ప్రతి ఒక్క ఓటరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఊటూరు నవీన్ గారిని అత్యధికమైన గొప్ప మెజారిటీతో గెలిపించి మన యొక్క సంఘాన్ని ఇంకా ఏదైతే గత కార్యవర్గం అందమైన భవనం నిర్మించిందో అదేవిధంగా సోదరుడు ఒక టెంపుల్ నిర్మించాలనే కోణంలో పలు ప్రక్షాళన కార్యక్రమంతో ముందుకు వస్తున్నాడు. కాబట్టి సోదరుని ఆశీర్వదించి సంఘాన్ని ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకోవడమే. అధ్యక్షుడిగా నామినేషన్ వేయడం జరిగింది ఊటూరు నవీన్ గారు. వారి ఆశయం యువ నాయకులు, వారు మన వాసవి మాత మీద ఉంది, దాన్ని ఇక్కడ సైడ్కు తెచ్చి పెట్టాలనే ఉద్దేశంగా చెప్పారు. వారు ఖచ్చితంగా దీన్ని చేసి జగిత్యాల పట్టణంలో ఓటర్ లిస్టు కానీ అవన్నీ సవరించి అందరితో కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి ఊటూరు నవీన్ గారికి గెలిపించాలని కోరుకుంటూ జగిత్యాల ఆర్యవైశ్య పట్టణ సంఘ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్లో భాగంగా వచ్చిన అన్ని వాడకట్టు సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు. వారితో పాటు వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, జిల్లా అధ్యక్షులైనటువంటి లింబాద్రి గారికి, ప్రతి మండలం నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు నాకు మద్దతుగా వచ్చినందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే జగిత్యాల పట్టణ సంఘంలో మెంబర్షిప్ ప్రక్షాళన చేపించి వాసవిమాత అమ్మవారి దేవాలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పంతో ముందుకు వచ్చాను. యువతకు అవకాశం ఇచ్చి మీరందరూ నాకు సహకరించాలి, పట్టణ ప్రజలందరూ వైశ్య ప్రజలందరూ సహకరించాలని కోరుతూ, అలాగే మహాసభ మెంబర్స్ కూడా మన దాంట్లో పట్టణ ఇంత జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి 1090.00 rupee received on BIM SBI Pay పెంచుదామని, దేవాలయంలోకి ప్రతి వైశ్యుడు ఖచ్చితంగా వచ్చే విధంగా పునర్మించి అందంగా నిర్మిస్తానని సభాముఖంగా ప్రజలందరి ముఖంగా తెలియజేసుకుంటున్నాను. వాటితో పాటు
ప్రజలందరూ నన్ను సహకరించాలని. అయితే నేను ఏదైతే నిలబడతానే నిన్న ఉండాలి, ఖచ్చితంగా ఉంటే ముందరికి పోతుంది, నీకు సహకారం ఉంటుంది మేమందరం అని చెప్పి మాజీ ప్రెసిడెంట్లు కానీ బట్ సుధాకర్ బాబు గారు కానీ వీళ్ళందరూ కానీ దాదాపు అందరూ నాకు మద్దతు తెలపడం జరిగింది. ఆ అవకాశాన్ని నాకు ఇవ్వాలని అందరికీ వైశ్య పెద్దలందరికీ ఓటర్లందరికీ కోరుకుంటున్నాను.